శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి పునఃస్వాగతం. మనము పంచతత్వ వివేకాన్ని పఠించుకుంటున్నాం. తాతగారు రచించిన ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనం నుంచి పంచతత్వ వివేకాన్ని పఠించుకోవడం ప్రారంభించాం. తొలి పలుకులు అవతారిక కూడా చదువుకున్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈశ్వరతత్వము అనే మొదటి అంశాన్ని పఠించడం ప్రారంభించుకుందాం. శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరుని గూర్చి విచారించవలసిన అవసరమేమి? ప్రపంచములోని జీవులెల్లరూ శాశ్వత సుఖమునే కోరుచున్నారు. జన్మాది మరణ పర్యంతము ప్రతివారును అట్టి సుఖమును చవిచూచుట కొరకే కృషి చేయుచున్నారు. కానీ తామే శాశ్వతముగా నుండక మృతి పొందుటయు, జీవించి ఉన్నంత వరకైనను వ్యాధులు, ముసలితనము మొదలగునవి తటస్థించునను భయముతో కూడియుండుటయు గమనించగలము. అంతేకాక తమకు నిరంతర సుఖము కలిగించునని ఆశించి సంపాదించు దారాపుత్ర ధనాది సర్వపదార్థములు తమ ఇష్టానుసారముండక నిరంతరము మార్పుతో కూడి తమ దుఃఖమునకే కారణములగుట కూడా సర్వానుభవమే. అనగా తాము స్వతంత్రులు కాక ఎల్లప్పుడూ పరతంత్రులుగానే ఉన్నట్లు గుర్తించగలరు. ఎల్లరూ స్వతంత్రమే కోరెదరు గాని పరతంత్రులుగా ఉండుటకు ఇష్టపడరు. కానీ జీవితంలో నిజముగా స్వతంత్రము కనిపించదు. తన ఆయుర్దాయ పరిమితి తనకే తెలియదు. ఇట్లు గుర్తించినప్పుడు జీవులు, జగత్తు ఎవరి ఆధీనంలో నడుచున్నవి? అట్టి అధిపతి ఎవరైనను కలరా, లేరా? అంతేకాక తాను పుట్టకపూర్వమే తన మనుగడకు ఆవశ్యకమగు పదార్థములన్నీ సిద్ధముగా ఉన్నవి. శిశువు జనించగానే ఆకలి తీర్చుటకు కావలసిన క్షీరములు తల్లి వద్ద సిద్ధముగానున్నవి. తన మనుగడకు కావలసిన భూమి, జలము, వాయువు, అగ్ని, ధాన్యములు, ఫలములు, లోహములు మొదలగువన్నీ ముందే సిద్ధముగా ఉన్నవి. సూర్యచంద్రాదులెల్లా నియమము తప్పక ప్రవర్తించుచున్నారు. అన్నిటినీ ఆజ్ఞాపించి నియమించు నాదుడెవడైనా కలడా? మనము నివసించు గృహములు గాని, అందరి నిత్యావసర పరికరములు కానీ ఎవరి చేతనో తయారు చేయబడినట్లు మనము చూచుచున్నాము. ఇక ఇల్లు దానంతది ఉద్భవించదు. ఎవరో ఎప్పుడో నిర్మించియే ఉండవలెను. ఈ అనుభవమును బట్టి ఒక నిర్జనారణ్యములో మనం ఏదైనా ఒక శిథిలమగు భవనమును చూచితిమేని దానిని ఎవరో ఎప్పుడో నిర్మించి ఉండవలనని నిశ్చయింతము గాని దానంతరది ఉద్భవించినట్లు తలంచము. అట్టిచో మానవ నిర్మితము గాని మానవ, పశు, పక్షి, పర్వత, వృక్ష, సముద్రాదులకు కార్యములు గోచరించినప్పుడు వానిని కూడా ఎవరైనా నిర్మించియే ఉండవలనని భావించవలను. మానవ నిర్మితముగు వస్తువులకు నిర్మాతలను మనము చూచుచున్నాము కనుక అందు ఒకానొక వస్తువు యొక్క నిర్మాతను మనము చూడకున్నను అతడెట్టివాడయ్యుండునో ఊహించగలము. కానీ మనము పుట్టకపూర్వమే సిద్ధముగానున్న ఈ భూతజాలము యొక్క నిర్మాతను ఊహించుట సాధ్యము కాదు. కానీ అట్టివాడు ఉండవలనని ఊహించక తప్పదు. ఆయనయే ఈశ్వరుడని చెప్పబడును. ఈ విషయంలో వేదము కూడా సృష్టికర్తయగు ఈశ్వరుడు కలడని చెప్పుచున్నది. కనుక అనుమాన ప్రమాణము చేతను వేద ప్రమాణము చేతను కూడా సృష్టి స్థితి లయకర్తయగు ఈశ్వరుడు కలడని అంగీకరించవలెను. కొందరు వాదులు సృష్టికి కారణము స్వభావము అని, అనగా ప్రకృతి అని, ఈశ్వరుడు లేడని చెప్పెదరు. ప్రకృతి చేతనమా జడమా అని విచారించిన జడమే. అత్యంత క్లిష్టము మహా అద్భుతమునగు ఈ సృష్టి జడమగు ప్రకృతి ఎట్లు చేయగలదు? చేతనాత్మకుడే చేయవలెను. కనుక ఆ వాదము నిలువదు. కనుక
సృష్టి స్థితి లయకారకుడగు ఈశ్వరుడు కలడని తప్పక అంగీకరించవలెను. ఆ ఈశ్వరుడు ఎట్టివాడు? ఎచ్చటనున్నాడు? ఏమి చేయుచున్నాడు? ఆయన వలన మనకు ప్రయోజనమేమి? ఆయన నెట్లు గుర్తించవలెను అను విషయములను గూర్చి విచారించవలెను. ఇది అండి ప్రారంభంలో ఈశ్వరతత్వంలో ఈశ్వరుని గురించి విచారించవలసిన అవసరం ఏంటి అసలు అనేది చెప్పుకొస్తున్నారు. మామూలుగా మనుషులందరూ కూడా జీవితంలో సుఖాన్ని మాత్రమే కోరుకుంటారు. హాయిగా సుఖంగా ఉండాలి అనేదే ప్రతివాడి యొక్క కోరిక. కానీ సుఖం అనేది ఎక్కడా మనకి దొరకదు. పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు సుఖంగా ఉండాలనే కోరుకుంటాం, కానీ ఎక్కడా సుఖం ఉండదు. ఎందుకు అంటే శాశ్వతంగా ఉంటామా? ఉండము. మరణం అనేది ఉంది. అది ఎప్పుడుందో తెలుస్తుందా? తెలియదు. జీవించి ఉన్నంత వరకు పోనీ అలా తెలియకపోయినా కనీసం ఉన్నంతకాలం సుఖంగా ఉందామంటే వ్యాధులు, ముసలితనము, కష్టాలు, రోగాలు వస్తూ ఉంటాయి. అదొక బాధ. పోనీ మన సుఖాన్ని ఈ కష్టాల గురించి భయంతో కూడి ఉంటాం. భయంతో అమ్మమ్మ ఎప్పుడు మరణం వస్తుందో, ఎప్పుడు ఏ రోగం వస్తుందో, ఎప్పుడు ఎలా మనం ఆసక్తులం అయిపోతామో అనే ఒక భయంతో ఉండి ఉంటాం ఎప్పుడు. పోనీ కొంత సుఖాన్ని మనకు ఎవరైనా ఇస్తారులే అని చెప్పి మనం సంసారాన్ని అభివృద్ధి చేసుకుంటాం. భార్య, భర్త, పిల్లలు అలా పెంచుకుంటాం. పోనీ పెంచుకున్నాం కదా, వీళ్ళు మనం పెంచుకున్న వాళ్ళు కదా, మనం సృష్టించి మనం కల్పించుకున్న వాళ్ళు కదా, మనకు వీళ్ళ వల్ల సుఖం ఉంటుంది కదా అనుకుంటే అందులో కూడా మనకు దుఃఖాలు ఉంటుంటాయి. మనం అనుకున్నట్లుగా అందరూ ఉండరు. మనకి స్వతంత్రత అనేది ఉండదు. మార్పులు మారిపోతూ ఉంటాయి. మన ఇష్టానుసారంగా ఏముండదు. అక్కడ దుఃఖమే వస్తుంది. అలాగే స్వతంత్రులుగా ఉందాము అనుకుంటే స్వతంత్రులుగా ఎల్లప్పుడూ పరతంత్రులుగా ఉన్నట్లయితే గుర్తించాలి మనం. అయితే అందరూ స్వతంత్రాన్ని కోరుకుంటారు, కానీ పరతంత్రులుగా ఉండడానికి ఇష్టపడరు. కానీ జీవితంలో నిజంగా స్వతంత్రం అయితే లేదు. ఆయుర్దాయ పరిమితి మనకే తెలియదు. అట్లా ఇలా ఉండగా ఇటువంటప్పుడు ఇట్లా గుర్తించినప్పుడు అసలు జగత్తు ఎవరి ఆధీనంలో ఉంది? అయితే ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఇది ఎవరి ఆధీనంలో ఉంది అని డౌట్ వస్తుంది. సరే, అంతేకాదు మనం పుట్టంగానే తల్లికి తల్లి దగ్గర మనకి సిద్ధంగా పాలు ఉంటాయి. హాయిగా అమ్మ దగ్గర క్షీరాన్ని తాగుతారు పిల్లలు. అలాగే మనం పుట్టి పెరిగిన దగ్గర నుంచి మనకు కావాల్సినవన్నీ ప్రకృతిలో మనకు లభ్యమవుతున్నాయి. మనకి భూమి, వాయువు, అగ్ని అన్నీ మనకు కావాల్సిన లోహాలు, ఫలములు అన్నీ మనకు లభ్యమవుతున్నాయి. ఇవన్నీ ముందే సిద్ధమైపోయి ఉంటున్నాయి. మనకి సూర్యుడు ఉండాలి, సూర్యుడు లేకపోతే మనం బతకలేము. చంద్రుడు ఉండాలి, చంద్రుడు లేకపోతే బతకలేము. ఇవన్నీ మనకి ఏమేమి ఉండాలో, ఎలా అయితే బతుకుతామో అవన్నీ మనకి ముందే సిద్ధంగా ఉంటున్నాయి. మనం ఎక్కడైనా ఒక ఇల్లు ఉంది అంటే ఆ ఇంట్లో వస్తువులు కానీ, ఆ ఇంట్లో నిత్యావసర వస్తువులు కానీ, ఆ ఇంట్లో ఏమన్నా కావాల్సినవి కానీ ఎవరైనా ఏర్పాటు చేస్తే మాత్రమే వస్తాయి. ఎవరో ఒకళ్ళు ఏర్పాటు చేసి ఉంటారు. అలాగే ఒక ఇల్లు చూస్తే ఆ ఇంటిని ఎవరో ఒకరు కట్టుంటారు డెఫినెట్గా. అలాగే మానవ నిర్మితమైనవన్నీ ఉంటాయి మనకి. అప్పుడు ఎక్కడో మనకు తెలియని చోట ఎక్కడో ఒక ఇల్లు శిథిలమైపోయి ఉన్నా ఇది ఎవరో నిర్మించిందే అనే విషయం మనకు అర్థమైపోతుంది. కానీ ఈ మనకు అవసరమైన ఈ చెట్లు, ఈ ఫలాలు, ఈ భూమి, వాయువు, అగ్ని, పక్షులు, పర్వతాలు, పశువులు ఇవన్నిటిని ఎవరు నిర్మించారు? మరి మనకు అవసరమైనవన్నీ ఎవరు నిర్మించారు అంటే ఎవరో నిర్మించే ఉంటారు అనేది అనుకోవాలి కదా మనం కూడా. అప్పుడు ఆ నిర్మాత ఎవరు? నిర్మించిన వాళ్ళు ఎవరు? అలా నిర్మించిన వాడిని మనం ఈశ్వరుడు అనుకోవాలా? అది ఎట్లా ఉంటాడు అతను ఎట్టివాడే ఉంటాడు అని చెప్పి మనం ఊహించక తప్పదు. అట్లాగే అలా నిర్మించబడిన వాడినే, ఈ సృష్టిని అంతా నిర్మించిన వాడినే ఈశ్వరుడు అని చెప్పి మనం అనుకోక తప్పదు. పోనీ అలా అనుకుని మనం ఇదేదో జస్ట్ ఇమాజినేషను, ఎగ్జంప్షను అనుకుంటే ప్రమాణంగా ఏంటంటే వేదంలో కూడా ఈశ్వరుడే నిర్మిస్తున్నాడు అని చెప్పి ఉంది. కాబట్టి మనకి వేద ప్రమాణము అలాగే అనుమాన ప్రమాణము రెండిట్లో కూడా ఈ సృష్టికి ఈశ్వరుడే, ఈ సృష్టికర్త ఈశ్వరుడు అయి ఉంటాడని చెప్పేసి మనం అంగీకరించక తప్పదు. అలాగే కానీ కొంతమంది ప్రకృతి దానంతరదే అభివృద్ధి చెందింది అంటారు కదా, దానంతరదే వచ్చేగా ఏదో బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పి అంటుంటారు కదా, దానంతరదే
భూమి పుట్టింది, భూమి నుంచి జలము ఫస్ట్ జలం పుట్టింది, జలం నుంచి భూమి వచ్చింది, జలచరాలు వచ్చాయి, అక్కడి నుంచి జీవి ఎలా అభివృద్ధి చెందుకుంటూ వచ్చాడు, కోతి నుంచి మానవుడు వచ్చాడు, అది ఇది అని చెప్పుకొస్తారు అది మొత్తం ఎంత ప్రకృతి నుంచి వచ్చింది అని చెప్పి. కానీ యాక్చువల్గా మనం ఆలోచిస్తే ప్రకృతి అనేది జడము, మనము దాంట్లో చైతన్యమే లేదు, దాంట్లో చైతన్యం అనేది ప్రకృతిలో లేదు, ఎక్కడి నుంచో వేరే చేతనం అనేది వస్తుంది. ఈ చేతనము అటువంటిప్పుడు ఏమీ చైతన్యం లేని ప్రకృతి నుంచి సృష్టి ఎట్లా వస్తుంది? రాదు. కాబట్టి చేతనాత్మకుడైన ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు అనేది ఖచ్చితము. కాబట్టి ఆ ఉన్న ఈశ్వరుడు ఎటువంటి వాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తున్నాడు, ఆయన వల్ల మనకు ప్రయోజనం ఏమన్నా ఉందా, ఆయన ఎట్లా గుర్తించాలి అనే విషయాల్ని మనము గమనించుకోవాలి అని చెప్తున్నారు. తర్వాత నుంచి ఈశ్వరుడు ఎలాంటి వాడు ఏంటి అనేది మనకి చెప్పడం మొదలు పెడతారు తాతగారు. సో ఇంతవరకు చెప్పుకున్నాము. శ్రీ గురుభ్యో నమః.